ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా పొలాలలో పంటలు మాత్రమే పండిస్తారు. కానీ రాయలసీమ జిల్లా అయిన అనంతపురంలోని వజ్రకరూరు లాంటి కొన్ని ప్రదేశాల్లో ప్రకృతి మాత పొలాల్లో వజ్రాల పంటను పండిస్తుంది. ప్రతి సంవత్సరం తొలకరి వర్షాలు కురిసే సమయంలో పొలాలలో వజ్రాలు పండుతాయి, అంటే నేలలో దొరుకుతాయి. గొర్రెల కాపర్లు, వ్యవసాయ కూలీలు, రైతులకు వజ్రాలు దొరికే ఉదంతం ఇక్కడ సర్వసాధారణం. చినుకులు పడటం మొదలవగానే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పంట పొలాల్లో వజ్రాల వేట సాగించేవారు చాలామంది ఉన్నారు. తొలకరి వానలు పడుతూ ఉండటంతో వజ్రకరూరుతో సహా చుట్టుపక్కల ప్రాంతాలు ప్రస్తుతం ఎంతో సందడిగా ఉన్నాయి. స్థానిక ప్రజలు మాత్రమే కాక చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వజ్రాన్వేషణ సాగిస్తున్నారు. కార్లు పొలాల పక్కన నిలబెట్టి మరీ వజ్రాలను వెతుకుతున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన మరికొందరు వంట కూడా పంట పొలాల్లో చేసుకునేటట్టు మకాం వేశారు. ఈసారి వేసవికాలం కూడా అయిపోకముందే వర్షాలు రావడంతో వేసవిలోనే వజ్రాల వేటను కొనసాగిస్తున్నారు. వజ్రాల వ్యాపారులు కూడా స్థానికంగా మకాం వేసి తక్కువ రేట్లకే వజ్రాలను చేజిక్కించుకుంటున్నారు. వ్యాపారులు ఎక్కువ మంది ఉంటే వేలంపాట పాడతారు. వజ్రం రంగు, జాతిని పట్టి క్యారెట్ల రూపంలో లెక్కగట్టి డబ్బు, బంగారం ఇస్తున్నారు. ఇక్కడ లభించే చిన్న వజ్రమైనా సరే లక్షల విలువ చేస్తుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ 20 నుంచి 50 వరకు వజ్రాలు లభిస్తాయి.